గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట పాడితో పాటు కాసిన్ని కోళ్లు పెంచుకోవడం ఆనవాయితీ. గ్రుడ్లు, మాంసం అవసరాల కోసం రంగురంగుల కోళ్లను పెంచుకుంటూ ఉంటారు. వీటిలో ఎక్కువగా పెంచేవి నాటుకోళ్లే. అయితే నాటుకోళ్లు త్వరగా వ్యాధుల బారిన పడటం, మరణాల శాతం ఎక్కువగా ఉండడంతో మన శాస్త్రవేత్తలు నాటుకోళ్లని సంకరపరిచి వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి కోడి జాతులను అభివృద్ధి చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రాచుర్యం పొందిన ఈ సంకరజాతి రంగు కోళ్లను గ్రామీణులు ఎక్కువగా పెంచుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక నలుపు రకం దేశీ కోడికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వము ప్రోత్సహిస్తోంది. ఆ జాతి గురించి మీరెప్పుడైనా విని ఉన్నారా? అదేనండి కడక్నాథ్. శరీరంతో పాటు మాంసం, రక్తం కూడా నలుపు రంగులో ఉండడం, రుచికరమైన మాంసం, ఔషధ గుణాలను కలిగి ఉండడం కడక్నాథ్ విశిష్టత. మరి కడక్నాథ్ కోళ్లు, వాటి పెంపకం గురించి అన్ని వివరాలు తెలుసుకుందామా? నిలువెల్లా నల్లటి నలుపుతో నిగారింపుగా ఉన్న ఈ నీలిరంగు కోళ్లే కడక్నాథ్. కడక్నాథ్ మధ్యప్రదేశ్కు చెందిన కోడి జాతి. మధ్యప్రదేశ్లోని జబువా జిల్లా దీని స్వస్థానం. అక్కడ కొండజాతులు, ఆదివాసీ తెగలవారు ఈ కోడిని పవిత్రమైన పక్షిగా భావించి దీపావళి రోజున దేవతలకు నైవేద్యంగా అర్పిస్తారు. ఈ కోడిని అక్కడ కాలామాసి అని వ్యవహరిస్తారు. దీని అర్థం నల్ల మాంసం అని. మాంసం కూడా నల్లగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మాంసమే కాదు, శరీరం లోన ఉన్న భాగాలు ఎముకలతో సహా నలుపు రంగులో ఉంటుంది. కడక్నాథ్ 3 రంగుల్లో లభ్యమవుతుంది. ఒకటి కారు నలుపు, ఇంకోటి పెన్సిల్, మరొకటి గోల్డెన్. కారు నలుపు కడక్నాథ్లో ఈకలు, ముక్కు, నాలుక, కాళ్ళు, గోళ్ళు, పుంజులకు తలపై ఉన్న తురాయితో సహా మొత్తం నలుపు రంగులోనే ఉంటుంది. మెలనిన్ అనే రంగు పదార్థం ఎక్కువగా ఉండటం వల్లే వీటికి ఈ నలుపు రంగు. కడక్నాథ్ మాంసానికి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. అదేమిటంటే ఈ మాంసానికి ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. తలనొప్పులు, ఆస్మా, నరాలు, కిడ్నీ సంబంధ వ్యాధులు, ఇవే కాక రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించేదిగా, ఇనుము, మాంసకృతులు, అవసరమైన అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నది కావటం, రుచికరంగా కూడా ఉండటంతో ఈ జాతి కోళ్ల పెంపకంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. కడక్నాథ్ కోడి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మనగలుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. మాంసం నాణ్యత, రుచి, సువాసన ఇలా ఇన్ని సుగుణాలు ఉండబట్టే నలుపు రంగులో ఉన్నప్పటికీ మాంసాహారులు దీన్ని ఇష్టపడతారు. పెంపకందారులు వనరాజ, గిరిరాజ వంటి ఇతర సంకర జాతులతో పాటు దేశీ కోడి జాతి అయిన కడక్నాథ్ను కూడా కలిపి పెంచుతున్నారు. వాణిజ్య సరళిలో వందల సంఖ్యలో రంగు కోళ్లను రేంజ్ పద్ధతిలో పెంచుతున్న ఎంబీఏ పట్టభద్రుడు యాదగిరి నారాయణరావు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని తన ఫామ్లో వీటిని పెంచుతున్న ఈ రైతు కడక్నాథ్ గురించి మాట్లాడుతూ, ప్రైడ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని కడక్నాథ్ అన్నమాట దీని పేరు. బాగా ఖరీదైన కోడండి. మాంసం ఆరోగ్యకరం. ఆస్తమా ఉన్నవాళ్ళు అది తింటే ఆస్తమా అది ప్రాబ్లం ఉండదని చెప్పారండి. దీని వ్యాటిల్స్ కూడా బ్లాక్గా ఉంటాయి. ఇది బ్లాక్గా ఉంటుంది. లోపల కూడా బ్లాక్గా ఉంటుంది. చూడండి, శరీరం కూడా బ్లాక్గా ఉంటుందండి. 4 సంవత్సరాల క్రితం ఈ నల్ల కోళ్ళను మాత్రమే వేసాను నేను. మంచి రుచి అది ఉంటుందండి. ఇది బాగుంటాయండి. కోడి లెక్కనైతేనేమో 500 రూపాయలు చొప్పున అమ్ముతున్నానండి. అదే కేజీ లెక్కనైతే 230 నుంచి 240 రూపాయలండి. గుడ్డేమో 8 రూపాయలు చేసి అమ్ముతున్నానండి. తెలుగు రాష్ట్రాల్లో పెరటికోళ్ల పెంపకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో వీటిని పెంచుతున్నారు. కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి మరిన్ని వివరాలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సౌమ్య ప్రణీత నుంచి తెలుసుకుందాం. ఈ కడక్నాథ్లో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో లో ఫ్యాట్, అంటే మనకు సాధారణంగా నాటుకోళ్ళలో ఉండే ఫ్యాట్ కన్నా నాటుకోళ్ళలో 4 నుంచి 5 వరకు ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఈ మధ్యప్రదేశ్ కడక్నాథ్ కోళ్ళలో 0.1 నుంచి 0.75% మనకి కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్ శాతం ఉండడం వల్ల, తక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల దీన్ని మనం
రైతులకి ఇంట్రడ్యూస్ చేసి లాభాలని దీని నుంచి ఈ కోళ్ళను పెంపకం ద్వారా కూడా మనము సాధించవచ్చని రైతులకు మేము చెప్పడం జరుగుతుంది. సంవత్సరానికి 105 గుడ్లు వరకు పెట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో పొదుక్కునే శక్తి లేదండి. దీన్ని మనం నాటుకోళ్ళ కింద వేసి పొదిగించడం జరుగుతుంది. ఈ కోళ్ళు మన నాటుకోళ్ళనే పెరట్లో పెంచుకోవచ్చు. మనం దీనికి సపరేట్గా అదనపు ఆహారం ఏమి ఇవ్వడం జరగనవసరం లేదు. కడక్నాథ్ కోళ్ల కోసం వైరా కృషి విజ్ఞాన కేంద్రం వారిని 087492518003 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.